తిరుపతిలో ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్తున్నారు. రాజుతో మాట్లాడదాం. మా ప్రతినిధి రాజు, తిరుపతిలో వాళ్ళు హోటల్స్ బుక్ చేశారు. ఒక ఏమంటారు దాని ఒక ఓపెన్ ప్లేస్ బుక్ చేశారు అని చెప్తున్నారు. సో ఏంటి వాళ్ళు బుక్ చేసిన ప్లేసెస్ ఏంటి, హోటల్స్ ఏంటి, అసలు ఆ పర్మిషన్ ఉందా 18వ తేదీ రోజు జరగబోయే ప్రోగ్రాంకి? ఎంతమంది వస్తారని అంచనా? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే పోలీసులు ఇప్పటివరకు పర్మిషన్ అడిగినట్టుగా మనకైతే సమాచారం లేదు. కానీ తాజ్ హోటల్లో ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ని అడ్రస్ చేయబోతారు. 100 మందికి ఇన్విటేషన్స్ ఇచ్చారు. వాళ్ళ అభిమానులు కాదు, కేవలము మీడియాను అడ్రస్ చేసి ఊరువాడ కార్యక్రమాన్ని ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నాము, 100 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే ప్రయత్నము సేవా స్ఫూర్తితో ఎన్టీఆర్ అభిమానులుగా ఏ రకంగా చేయబోతాం, ఈ రకమైనటువంటి కంటెంట్తోనే ఈ కంటెంట్ని జనంలో తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మీడియాను అడ్రస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని వెనకాల ఏముంది, ఏ ప్రయోజనాన్ని ఆశించి జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం పేరుతో అభిమానులు బయటకు వస్తున్నారు, మీడియాను అడ్రస్ చేస్తున్నారు, దానిపై స్పష్టత రాకపోయినా వాళ్ళు మాత్రం 18వ తారీఖు ఉదయం 10 గంటలకి తాము చేసే ప్రకటనే ఒక సంచలనం. నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ రేంజ్ లో నిర్వహిస్తున్నారు. పాటలు అవన్నీ కూడా ఉంటాయి. ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు అని చెప్తూ ఉన్నారు. మీరేమో 100 మంది అంటున్నారు, ఓన్లీ ప్రెస్ మీట్ అంటున్నారు. ఎవరైతే రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించిన ప్రతినిధులతో మనకు మాట్లాడినప్పుడు, లేదంటే మీడియాకు ఫోన్లలో సమాచారం ఇచ్చిన దాన్ని బట్టి కేవలం 100 మందికి మీడియా ప్రతినిధులకు, మరి ఫ్యాన్స్కి ఏ రకమైనటువంటి సర్క్యులేట్ చేశారు, ఏ రకంగా ట్రెండింగ్ అయింది కాబట్టి సోషల్ మీడియాలో ఏ రకమైన ఇన్విటేషన్స్ అభిమానులకు చేరవేశారు, ఏ రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉందో తెలియకపోయినా కేవలము మీడియా అడ్రస్ చేయడే సమాచారం ఉంది కాబట్టి 100 మందికి మాత్రమే తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము, ఇందుకు మీరు ఉదయం 10 గంటలకి రండి అని చెప్పేసి సమాచారం ఉంది. ఇప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో ఈ రకమైన సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని, అట్లాగే ఇన్విటేషన్ని పంపించారు. ఫిజికల్గా రేపు ఎల్లుండి కూడా ఖచ్చితంగా నేరుగా వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామని చెప్పి ప్రతినిధులు చెప్తున్న మాట ప్రకారమే 100 మందికి మీతో మీడియా సమావేశం ఉంటుందన్న సమాచారం అయితే స్పష్టంగా ఉంది. మరి అభిమానులకు ఏ రకమైనటువంటి పిలుపునిచ్చారు, అభిమానులు ఏ ప్రాంతాల నుంచి ఎక్కడొస్తారు, ఒకవేళ తాజ్ హోటల్ దగ్గరికి అంతమంది అభిమానులు వస్తే పోలీసులు ఏ రకంగా అనుమతిస్తారు? అసలు బహిరంగ సభలో లేదంటే ఏదో ప్రీ ఈవెంట్ రిలీజ్ మాదిరిగా అలాంటి కార్యక్రమం ఆడిటోరియం కానీ ఇంకేదైనా హాల్ లాంటిది ఏమైనా బుక్ చేసుకున్నారా? మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు కేవలం తాజ్ హోటల్లో మీడియా సమావేశం మాత్రమే ఉందని చెప్పారు. మరి ఈ సమావేశానికి కూడా పోలీసుల పర్మిషన్ ఏమైనా తీసుకుంటారా లేదా, ఇప్పటి వరకు కూడా అలాంటి సమాచారం అయితే మన దగ్గరకు లేకపోయినా ఒకవేళ మీడియా సమావేశం అడ్రస్ చేసే సమయంలో పోలీసుల పర్మిషన్ అవసరం అని చెప్తున్నారు. సో ఎందుకు అంత సీరియస్నెస్ పెరిగింది? ఖచ్చితంగా పొలిటికల్ అటెన్షన్ అయితే ఈ కార్యక్రమంపై ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారినటువంటి పరిస్థితి, అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని చెప్పేసి ఒక ప్రచారం అభిమానుల్లోకి వెళ్ళింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రాడు అన్న విషయాన్ని స్పష్టం చేసినా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమంకి వస్తారన్న అభిప్రాయము, లేదంటే అలాంటి సమాచారం అభిమానులు ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ కూడా ఆరాధిస్తుంది. ఒక లెటర్ విడుదలైన తర్వాత కూడా ఎందుకు ఆ కార్యక్రమానికి అంత హైప్ అలాగే ఉంది? ఖచ్చితంగా రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తారని ఎప్పుడూ చెప్పలేదు. కేవలము రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతినిధులుగా తాము సేవా కార్యక్రమాలను ఏ రకంగా తీసుకెళ్తాము, ఊరువాడ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటి అది చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వచ్చి మీడియాను అడ్రస్ చేస్తారని కానీ అభిమానులతో మాట్లాడతారని కానీ ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. అయితే అభిమానులు మాత్రము పెద్ద ఎత్తున ఈ వ్యవహారము ట్రెండింగ్గా మారింది కాబట్టి అభిమానులు మాత్రం అనుకున్నారు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమో, ఎప్పుడు వస్తున్నాడు, ఏ రకంగా తాము కార్యక్రమానికి ఫాలో కావాలి, ఏ రకంగా తాము తిరుపతికి చేరుకోవాలన్న ఇన్ఫర్మేషను స్థానికంగా ఉండేటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వీళ్ళలో కూడా ఒక అలజడి సృష్టించింది. అసలు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అసలు ఎన్టీఆర్ కార్యక్రమమే తమకు తెలియదు, ఏ రకంగా కార్యక్రమానికి సంబంధించి అభిమానుల్లో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఏర్పడింది అన్న దానిపై కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినప్పుడు కృష్ణ యాదవ్ స్టేట్ కన్వీనర్గా ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాకపోయినా
పొలిటికల్గా ఆరంగేటం చేసే అవకాశం ఉందన్న ఒక స్పెక్యులేషన్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి ట్రెండింగ్ అవుతున్న వార్తలు ఎంత నిజం ఉంది అని తెలుసుకునే ప్రయత్నమే ఇంటెలిజెన్స్ చేస్తుంది. పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పొలిటికల్ ఇష్యూగానే ఇది చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే కార్యక్రమము పొలిటికల్ మోటో ఏదైనా ఉందా, బ్యాక్ ఎండ్గా ఎవరు పనిచేస్తున్నారు అన్న దానిపై ఇంటెలిజెన్స్ ఆరాధిస్తున్న పరిస్థితిలో మరి చూడాలి. మరో 3 రోజుల్లో ఏం జరగబోతుంది. మరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇప్పటికి వస్తున్నటువంటి ప్రకటనలపై స్పందించడానికి ముందుకు రాలేదు. ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులుగా తాము ఎవరిని ప్రోత్సహించట్లేదు, ఈ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధం లేదు, ఎన్టీఆర్కి ఏ రకంగా సంబంధం లేదని ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రకటనపై ఎలాంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా 18వ తారీఖు ఉదయం 10 గంటలకే ఏ ప్రకటన రాబోతోంది, ఏ రకంగా ప్రకటన చేస్తారు, కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదైనా చేస్తారా, జూనియర్ ఎన్టీఆర్ని పై ఆపాదించి లేదా చెడ్డ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటికే అలర్ట్ అయింది. మరి చూడాలి 18వ తారీఖు ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు.